రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పార్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. అసెంబ్లీలకు మాస్ ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, బడ్జెట్ బాలేదనుకుంటా బాజాప్తా అయిండు ఫైర్. 5-10 కోట్లిచ్చి గుంజుకుటుర్రట ఎమ్మెల్యేలను. కార్పాటోలు కరెక్టే అంటుర్రు కోమటిరెడ్డి మాటలను. వానల సంబురంగేసిర్రు స్టెప్పులు. తండ్రి కొడుకుల డాన్స్ అయితుంది మస్తు వైరలు. సర్కార్ మాన్న కాన్ నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టలేదు మాజీ సీఎం కేసీఆర్ సారు. ఇక కేసీఆర్ సార్ అసెంబ్లీకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని అందరికంటే ఎక్కువ ఎదురు చూస్తుండు సీఎం సారు. అగో కాంగ్రెస్ వాళ్ళ కోరిక తీర్చేతందుకో ఏందో గాని కేసీఆర్ సారు అసెంబ్లీలో అడుగు పెట్టిండి అలా. దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్ అని కాంగ్రెస్ వాళ్ళంతా సవాల్ చేసిర్రు. కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చే దమ్మే లేదని ఎక్కిరిచ్చిర్రు. అసెంబ్లీకి వచ్చుడు అవమానంగా భావించి కేసీఆర్ సార్ రాడనే బాగా మంది అనుకున్నారు. ఎమ్మెల్యేకు రిజైన్ చేసి ఎంపీగా పార్లమెంట్ పోతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఉత్త మాటలని తేలిపోయినాయి. ఇన్నొద్దులంటే కాలు మంచి లేక సార్ అసెంబ్లీకి రాలేదు గానీ ఇప్పుడు మంచిగా అయిండు. ఇవాళ తొలిసూరి బడ్జెట్ మీటింగ్ లో నేను అసెంబ్లీకి వచ్చిండు కేసీఆర్ సార్ ఇంటికాడికి వెళ్ళి బయలుతుంటే ఆన్నే గుమ్మడికాయలతోటి దిష్టి తీసిర్రు. అటెంగా అసెంబ్లీకి రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ని ఎదుర్కొని పూల గుత్తులు చేతిలో పెట్టిరు. ఇక సార్కి ఇచ్చిన రూమ్ లకు పోయి బీఆర్ఎస్ లీడర్లతో మీటింగ్ పెట్టిండు. అసెంబ్లీలో అధికార పార్టీలకు ఎట్లా కౌంటర్ ఇయ్యాలి, ఎట్లా బుల్డోజ్ చేయాలి అని అనుకుంటే అన్ని చెప్పుకొచ్చిండు. ఇక బడ్జెట్ పెడుతుంటే లొసుగులు ఏమున్నాయో ఎన్నుకలాడే పనులు చూసుకుంటా కూర్చున్నాడు. మరి ఇలా పెట్టిన పద్దుల మీద ఎల్లుండి ఉంటది అసలు రచ్చ. చూడాలి అప్పుడు కేసీఆర్ సార్ పైరు ఎట్లుండబోతున్నదో ఏం కథను. చెరువుకు గట్టు మాటకు గుట్టుండాలి అంటారు. లేకుంటే అచ్చే అనర్థాలు ఎట్లుంటాయో అందరికి తెలిసింది. కొన్నిసార్లు ఎంత తెలిసినా తెలియనట్టుండే మంచిదైతది. అన్ని నాకే తెలుసు అని కడుపులున్నదంతా బయట పెట్టిరే అనుకోండ్రి, ఇగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ లెక్క అవుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు ఏం దాచుకునే రకం కాదనుకుంటా. పార్టీ సీక్రెట్లు ఓపెన్ గా మందిలే చెప్తున్నట్టున్నాడు. రాజకీయాల సీక్రెట్లు ఎవరైనా బయట చెప్తారా? కానీ సార్ మాత్రం కుల్లా బయట పెట్టిండట. అసెంబ్లీ లాబీల ప్రెస్లతో మాట ముచ్చట మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా పార్టీలు మారుతున్నారో చెప్పుకొచ్చిండట. కార్ పార్టీ ఎమ్మెల్యేలకు 5 నుంచి 10 కోట్లు ఇస్తేనే పార్టీలు మారుతుర్రు, గావాటికే ఆశపడి వస్తుర్రు అనుకొచ్చిందట. ఇక అట్లనే మీకు కూడా మంత్రి పదవి వస్తుందట కదా, ఢిల్లీ నుంచి పైరవి కూడా చేస్తురట కదా అని అంటే నాకు పైరోకులు చేసే అవసరమే లేదు, చేస్తే నేనే డైరెక్ట్ సీఎం అయిటోని అని అనుకొచ్చిండు. అసలు మేము ఇంకా గేమ్ సురే చేయలేదు, ఇప్పుడు సురు చేస్తున్నాము. అందుకే మా దగ్గరకు కడమ 26 మంది ఎమ్మెల్యేలు రాలే, మేము ప్లాన్ వేస్తే ఆయనత మంది వచ్చి చేరుతారు, ఆల్రెడీ అందరు లైన్లోనే ఉన్నారు అని మాట్లాడుకొచ్చిందట. మరి ప్రెస్ వాళ్ళ ముంగడ గింత ఓపెన్ గా మాట్లాడితే ఊకుట్రా టామ్ చేసేసిర్రు. ఇక ఆయన మాటలు చూసి ప్రతిపక్ష వాళ్ళు మండిపడుతున్నారు. చూసిరా మా ఎమ్మెల్యేలను కొంటుర్రు అంటే నమ్మలేదు, ఇప్పుడు అధికార పార్టీ లీడరే కొంటున్నామని బహిరంగంగా చెప్తున్నారని గుస్సా అవుతురట. అయినా రాజగోపాల్ సార్ బయటపడరు కానీ బయట పడకుండా లోపల జరిగేదే ఎట్లయినా గదే కదా అని అనుకుంటారట రాజకీయాల పార్టీ జంపింగ్ల గురించి ఎరికేనోళ్ళు. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. బా ఏమన్నా పాటనా, అందున్న అర్థమే వేరే అసలు. కుటుంబం అంతా కలిసిమెలిసి షేదోడు వాదోడుగా కష్టంలోనైనా సుఖంలోనైనా మంచి ఇల్లు కుటుంబం ఉంటే భూలోకమే ఒక పెద్ద స్వర్గం. ఇగో ఇసొంటి చూసినప్పుడు అది అచ్చరాల నిజం అనిపిస్తుంది. ఆహా వారే వా, తండ్రి కొడుకులు ఏమన్నా ఆడుతురా? ఏయ్ ఇంతేజిలో కూడా కొడుకుకి ఏ మాత్రం తీసిపోకుండా ఆట కలుపుతుండు గీ పెద్ద మనిషి. బాగా వానలు పడేసరికి చెరువులు కాలువల నిండి వరదలు వాడుతుండేసరికి తండ్రి కొడుకులు గిట్ల సాంప్రదాయ ఆట ఆడుకుంటా మురిసిపోయిర్రు. గుజరాత్ లో అయింది ఇదంతా. వానలు దంచి కొడుతుంటే పంటలు బాగా ఇగురు పెట్టి మంచిగా చేతి నిండా పంట వస్తది కదా, ఇక ఆనందంను గీ తీర్లా చూపించిర్రు ఇద్దరు. ఇక ఇది చూసి కొడుకు చేతికొచ్చి మనకింత సాయం అయితే తండ్రికి అంతకంటే ఏం కావాలి అనుకుంటా మురుస్తుర్రు చూసినోళ్ళంతా. ఇంకొందరేమో భారతీయుడు సినిమాల పచ్చని చిలుకలు తోడుంటే పాటల ముసలి కమల్ హాసన్ యంగ్ కమల్ హాసన్ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ను రీక్రియేట్ చేసినట్టే ఉందిగా అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేస్తుర్రు. కాయ కష్టం చేయ శాతగాక మందిళ్ళ మీద పడి దొంగతనాలు చేసి పరుల సొమ్ముని పత్తా లేకుండా ఎత్తుకుపోయి చోరుగాలని ఏం చేసినా తక్కువనే. దేవుడా మా ఇంట్లో దొంగలు పడి ఉన్న జరాత సొమ్ము కూడా ఎవరో దొంగగాడు వచ్చి వేసుకపోకుండా చూడు అని దండం పెట్టుకుందామంటే ఆ దేవుని గుళ్ళకి వచ్చి ఇగో గిట్ల చల్లగా చదరకపోతురు.
దేవుడంటే భక్తి భయం ఉండాలంటారు. ఈ బట్టెవాసగాలకు బద్మాష్ మొక్కపోలకు అవేం లేనట్టున్నాయి. ఏకంగా దేవుని ఉండికే సూట్ పెట్టిరు. సంగారెడ్డిలోని అందిగామ ఊళ్ళున్న దుర్గమ్మ గుళ్ళకు అర్ధరాత్రి 2 బండ్ల మీద వచ్చిన ఈ తాసిడిగాళ్ళు అటు ఇటు చూసి అమాంతం లేవట్టుకపోయారు ఉండిని. ఇక అందరు ఫోన్ పే గూగుల్ పే అని డిజిటల్ అయిపోయారు. ఇవాళ తానైనా ఇండ్లైనా ఇదివరకు లెక్క లిక్విడ్ క్యాష్ పెద్ద దొరుకుతలేదు. అదే గుళ్ళున్న ఉండిల భక్తితోని బాజాప్తా నోట్లే చేస్తారు. మీదికెళ్ళి ఆషాఢం బోనాల సీజన్ కాబట్టి మంచినే పడతలు పడుతుందని ఇగో ఈ గలీజేసం మోపి వేసిరి మోతేవార్లు. కానీ చూడురి ఆఖరికి ఎత్త లత్కోరు లంగ దొంగ అయినా గానీ ఇక్కడ చోరీకి పోతుంటే దేవుడా అంత చక్కగా ఎత్తట్టు చూడు గుడికొచ్చి నీ గల 10-20 వేస్తా అని మొక్కుతాడు. కానీ లత్కోరగాలు మాత్రం దేవుని గుళ్ళే హుండినే ఎత్తుకపోయిర్రు. మన బండ్లు నెంబర్ ప్లేట్లు రూట్లు అన్ని సీసీ కెమెరాలు చూసి పోలీసు వాళ్ళని దొరకబట్టినాక ఈ భూమి మీద ఇన్పజలడేసి రాస్తే చక్కగా అవుతారు బాడవేగా లెక్కను. ఎన్నెన్నో మారుతున్నాయి దేశంలో గాని సర్కార్ బళ్ళు సర్కార్ దవాఖాన్ల ఆలతైతే ఏం మారతలేదు. ఎప్పటి షిప్ప ఏనుగులనే అన్నట్టు ఉంటున్నది. మరి ఏటేటా సర్కార్లు ఖర్చు పెడుతున్నామంటున్న నిధులన్నీ ఏ గంగల కలుస్తున్నాయో గాని బళ్ళు అయితే బర్ల కొట్టాల కంటే అధ్వానంగా తయారవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జెడ్పీ హై స్కూల్ పరిస్థితి ఎట్లుందో చూడురి. ఈ బడికి పోయి చదువులు నేర్చుకోవాలంటే పుస్తకాలే కాదు శత్రులు కూడా పట్టుకొని పోవాల్సి ఉంటది. సార్లు చదువు చెప్తుంటే చేతులు నొస్తున్నా సరే శత్రులు పట్టుకొని క్లాసులు వినాలి. మొన్నచ్చంది పడుతున్న వానలకు బడి కప్పంతా లీక్ అవుతున్నది. మీదికెళ్ళి బాత్రూంల షవర్ నీళ్ళ లెక్క పడుతున్నాయి. పిల్లల బట్టలు బుక్కులు నానుతున్నాయి. చేసేదేం లేక శత్రులు పట్టుకొని వచ్చే క్లాసులలో కూర్చుంటుర్రు. మొన్నట్లనే 2 లక్షల బిల్లుతోని స్లాబ్ రిపేర్ చేసినామని అంటుర్రు. ఏ తీర్లా రిపేర్ చేసిండ్రో ఒక్క వానతోటే బయటపడ్డదిగా. ముందే అంతంత మాత్రంగా ఉంది సర్కార్ బళ్ళకు వచ్చే పిల్లల పరిస్థితి. అంటే గిట్లా మొత్తానికే సౌలత్ లేకుంటే ఎందుకు వస్తారు ఎవరైనా? గురు బ్రహ్మ గురు విష్ణు అని చిన్నప్పటి సందే చదువు చెప్పే టీచర్లు సార్లంటే దేవుళ్ళతోని సమానమని నేర్పిస్తుంటారు. అసొంటి టీచర్లకు రోజుకు దండేసి దండం పెట్టి కానొచ్చినప్పుడల్లా కాలు మొక్కకపోయినా పర్వాలేదు గాని ఇగో గిసొంటి గలీజేషాలు వేసి మాత్రం కథలు పడొద్దు. సినిమాలు చూసో ఏమో కానీ టీచర్లతో నడుచుకునే తీరే మారిపోయింది ఇప్పటి కొందరు పోరగాళ్ళ. చెన్నైలో నీ ముచ్చట చూస్తే మీరు కూడా గదే అంటారు. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్ తోని 17 ఏళ్ల పోరగాళ్ళు అవులవాడట. ఆ ముచ్చట మేడాని చెప్తే సిగ్గుందారా నీ వయసు ఎంత నువ్వు చేసే పనిలేంది చదువుకో సక్కగా అని తిట్టే వరకలా నాకే నో చెప్తుందా అని వెరైటీగా వేధించులు పెట్టిండు. ఆ టీచర్ పేరు మీద ఆ ఇంటి అడ్రస్ కి ఆన్లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెడుతున్నాడట. వాళ్ళు పార్సిల్ పట్టుకొచ్చి మేడం పైసలు కట్టురు అనగానే నేనెప్పుడు బుక్ చేసినా నాకేం తెలుసు అని ఆమె నోరెళ్ళు పెడుతుందట. ఇక ఆ పోరడు ఆడుతోనే ఆకుండా ఆమె ఇంటికే 77 సార్లు ఓలా ఊబర్ రైళ్లు బుక్ చేసి అతాయించిందట. ఓ దిక్కు డెలివరీ బాయ్లు ఇంకో దిక్కు క్యాబ్ ఆటో డ్రైవర్లు రోజుకు 10 సార్లు ఇంటికి వస్తుండే వరకలా వాళ్ళకి సమాధానం చెప్పలేక సావైతుందట ఈమెకు. ఆ టీచర్ అమ్మనాయ నుండి ఎవడో బట్టేవాజగాడు ఇవన్నీ చేస్తున్నాడు మీదికెళ్ళి తెలియని నెంబర్లకెళ్ళి ఫోన్ చేసి కాల్ కత్తింటున్నాను సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వరకలా వాళ్ళు ఈమెయిల్ తో నడుచుకుంటే ఆ లవ్ చేసిన కథలు పడ్డ పోరాడని తెలిసిందట. వాంతానికెళ్ళి 2 సెల్ ఫోన్లు వైఫై రౌటర్ సీజ్ చేసిరట. వీని అతిక తెలియని అడుగు పందులు ఎత్తుకపోను ఈ కథలు పడే టైం అంతా చదువుకునే తందుకు ఉపయోగిస్తే ఎంత బాగుపడవాడు. ఏదన్నా కుక్కనో మేకనో పిల్లో ఆఖరికి కోడైనా సరే అవిటి పిల్లలు కాదని వేరే పిల్లల దగ్గరకు వస్తే అసంత కూడా రానియ్యాయి. చిన్న పిల్లలను కూడా చూడకుండా కరిసి చంపుతాయి. కానీ గీ ఆవు చూడురి కుక్క పిల్లలకు తన కడుపులో పుట్టినట్టే పిల్లల లెక్కనే పాలిచ్చి చదువుతుంది. ఓషిని ఇదెక్కడి చిత్రం రో దేవుడా. ఆవు కుక్క పిల్లలకు పాలిస్తుంది. అగ చూడురి తన కడుపులో పుట్టినట్టే ముద్దుగా వండబెట్టుకొని నిమ్మలంగా పాలిస్తుంది. ఎంత చక్కదనంగా అనిపిస్తుందో కదా చూస్తందుకు. పాపం పిల్లలు పుట్టంగానే కుక్క టక్కరై చచ్చిపోయిందట. ఇక చిన్న చిన్న పిల్లలు ఆగం కాగాలని బుక్కడి పాలు ఇచ్చి పెంచుతుంది కావచ్చు. ఇక చూసి జంతువుల ప్రేమ ఎంతైనా వేరే ఉంటది. మన మనుషుల కన్నా 1000 రేట్లు నయం అవి. బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకెన్ని వింతలు చూస్తామో అనుకుంటా మాట్లాడుకుంటారు అంతా. కానీ ఎంతైనా తల్లి ప్రేమ గొప్పది కదా. తల్లి ప్రేమ తర్వాతనే ఏదైనా. ఏమంటారులా? चलो उनको बड़ी जबरू कर रहे हैं जो हाथे भी दबाई दबाई दूध काटा हम थी जो సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.